మద్యం వాస్తవంగా జగన్ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. దాంట్లో కొన్ని బ్రాండెడ్ మద్యాలు దొరకలేదు. అదేంటంటే మద్య నియంత్రణ చర్యల్లో భాగంగా రెగ్యులర్గా తాగే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాకుండా ఉండాలన్నట్టు చేశారు. దాన్ని అడ్డు పెట్టుకుని సరిహద్దు జిల్లాల నుంచి సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మినటువంటి వైసీపీ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్రమార్కులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అది ఆనాడు జరిగిన దాంట్లో అదిగో మద్యం కుంభకోణం అని ఏంటంటే షాపుల్లో మద్యం ప్రభుత్వంలో అమ్మడమే అన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాతన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలని ప్రైవేటు పరం చేసేశారు. అన్నీ కూడా ఓపెన్ టెండర్లు పిలిచారు, అమ్మేశారు, అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే చక్కగా మద్యం దుకాణాల్లో తింటున్నారు, బెల్ట్ షాపుల్లో తింటున్నారు, పర్మిట్ రూముల్లో తింటున్నారు. వాటితో పాటు ఆ నంచింగులు మంచింగులు వాటిట్లో ఆ వ్యాపారాలు పెట్టుకుని అందులోనూ తింటున్నారు. ఇంకా చాలా లేదని చెప్పేసి ఇప్పుడు విచిత్రమైనటువంటి పోకడలకు పాల్పడుతున్నారు. ఆ నకిలీ మద్యం తయారీ అంటే ఇప్పుడు ఈ బ్రాండెడ్ మద్యం తాగి పడేసిన బాటిల్స్ ఉంటాయి కదా బార్లలో, అవి కొనుక్కుని వాటిని కడిగేసేసి వాటిని నీట్గా చేసి స్పిరిట్తో వీటితో తయారు చేసి మద్యం అమ్ముతున్నటువంటిది ఆ మధ్యన గోదావరి జిల్లాలో పట్టుబడ్డారు. అప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళు అన్నటువంటి ప్రచారం సాక్షాత్ చేస్తే అదేం లేదు నిందితులు పట్టుకున్నాం కదా అన్నారు. వీళ్ళేమో అధికార పక్షంతో ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలను అది రిలీజ్ చేశారు. మొట్టమొదటి నకిలీ మద్యం వ్యవహారం అక్కడ బయటపడింది. అంటే మద్యం ఓ పక్కన ఓపెన్ అవుగా ఉన్నా సరే ఇంకా సంపాదించాలి. ఇప్పటికి ఇన్ని రకాలుగా సంపాదిస్తున్నా ఇంకా దోచుకోవడానికి సంబంధించినటువంటి మార్గం. ఇప్పుడు మరొక అధికార పక్షానికి సంబంధించి మరొక పెద్ద సమస్య కూర్చుంది. అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు దగ్గర 1 కోటికి పైగా విలువ చేసి అక్రమ మద్యం తయారిస్తారని ఎక్సైజ్ అధికారులు దొరుకుతున్నారు. 1 కోటికి పైగా మద్యం దొరికింది అక్కడ. శుక్రవారం దాడులు నిర్వహిస్తే 9 మందిని ఎక్సైజ్ స్థానిక పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టుబడినటువంటి అక్రమ మద్యం తయారీకి వినియోగించే యంత్రాలను కూడా సీజ్ చేశారు. ఇది వాస్తవంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళదే అన్నటువంటి తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బామర్ది గిరిధర్ రెడ్డికి అనుసరణలో ఇక్కడ అక్రమ మద్యం తయారవుతుంది అన్నటువంటిది ప్రధానంగా ప్రచారంలో ఉన్నటువంటిది. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లింకులు ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు. అది నిజమా కాదా అన్నటువంటి పార్టీ ధృవీకరించాలి లేదా పోలీసులు ధృవీకరించాలి. తాజాగా మంత్రి రాంప్రసాద్ అనుచరుల ప్రధాన భాగస్వామి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కదిరి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకి నకిలీ మద్యం అక్కడి నుంచి తయారు చేసి సరఫరా చేస్తున్నారట. అది ఇప్పుడు కాస్త వైరల్ అవుతున్నటువంటి వ్యవహారం. ఈ బాటిళ్ళన్నిటి కూడా అక్కడ పట్టుకున్నటువంటి బాటిళ్ళే తాజాగా దొరికినటువంటివి. అదే సందర్భంలో దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీదన ఎవరిని వదిలిపెట్టేటటువంటి ఉద్దేశం ఏం లేదన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ దీని మీద సీరియస్గా దృష్టి సారించింది. ఏకంగా మద్యాన్ని తయారు చేసి ఈ తరహాలో బాటిళ్లలోకి ఎక్కిస్తున్నటువంటి వైనాన్ని కూడా ఇందులోకి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎవరు ఈ మొత్తానికి సూత్రధారి పాత్రధారి అన్నటువంటిది తేలాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి అంటే ఇక్కడ సమస్యల్లా ఎక్కడి నుంచి వస్తున్నది? కడప అన్నమయ్య జిల్లాలో ఈరోజు నేను మా కొలీగు మధుసూదన్ ఈఎస్ అన్నమయ్య మా స్టాఫ్తో కలిపి రాబడిన సమాచారం మేరకు మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఒక నకిలీ మద్యం తయారవుతోంది అనేటువంటి సమాచారంతో మొలకల చెరువు అవుట్స్కట్స్లో ఇక్కడ ఒక చిన్న గొడౌన్ లాంటి దాంట్లో దాడులు చేయడం జరిగింది. ఇక్కడ మేము వచ్చి చూడగా సుమారు ఒక 8 మంది వ్యక్తులు నకిలీ మద్యం తయారు చేస్తూ దానికి కావాల్సినటువంటి అన్ని రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బయట ఇది ఇది వాటర్ని ఫిల్టర్ చేసుకునే దానికి తెచ్చుకున్నాడు. అంటే వాటర్ కలపాలి కాబట్టి లిక్కర్లో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ లిక్కర్ తయారవుతుంది. ఈ విధంగా ఇది ఈ మిషన్లో మూత ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర వైన్స్ అని అది పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను వేరే చోట ఉన్నాడు. ఆఫీస్లో పోయడానికి రెడీగా ఉన్నటువంటి ఇవి సీజ్ చేయడం జరిగింది. ఇది పెద్ద మద్యం రాకెట్ అనాలి. అంటే ఇప్పుడు ఏదైతే మొత్తెక్కని మందంతా కూడా నకిలీ మందే, 100,000 రూపాయల డబ్బులతో తాగినటువంటిది కిక్కెక్కన్నంత నకిలీ మందే. అది ఇట్లా తయారవుతుందన్నది ఇప్పుడు అర్థమవుతుంది. అసిస్టెంట్ కమిషనర్
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కడప అన్నమయ్య జిల్లాలకు ఈరోజు నేను మా కొలీగ్ మధుసూదన్ ఈఎస్ అన్నమయ్య మా స్టాఫ్తో కలిపి రాబడిన సమాచారం మేరకు మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఒక నకిలీ మద్యం తయారవుతోంది అనేటువంటి సమాచారంతో మొలకల చెరువు అవుట్స్కట్స్లో ఇక్కడ ఒక చిన్న గొడౌన్ లాంటి దాంట్లో దాడులు చేయడం జరిగింది. ఇక్కడ మేము వచ్చి చూడగా సుమారు ఒక 8 మంది వ్యక్తులు నకిలీ మద్యం తయారు చేస్తూ దానికి కావాల్సినటువంటి అన్ని రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ బయట ఇది ఇది ఈ వాటర్ను ఫిల్టర్ చేసుకునే దానికి పెట్టుకున్నాడు. అంటే వాటర్ కలపాలి కాబట్టి లిక్కర్లో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ లిక్కర్ తయారవుతుంది. ఈ విధంగా బయట నుంచి ఒక రన్ బయట నుంచి స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది. ఇది స్పిరిట్ క్యాన్. ఇది ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు. ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ స్పిరిట్ను తీసుకొని ఇది ఒక స్టీల్ ట్యాంక్. ఇది ఈ స్టీల్ ట్యాంక్లోకి ఈ స్పిరిట్ను పంపించిన తర్వాత దానికి కావాలి ఎంత క్వాంటిటీ వాటర్ అవసరమవుతుందో ఆ వాటర్ను బయట ఉన్నటువంటి నాకు మీకు చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది. ఎన్ని లీటర్లు అంటే అన్ని లీటర్లు. ఈ పంపు చేయడానికి కావాల్సినటువంటి మోటార్ ఇది మోటార్తోనే చేస్తున్నాడు. పంపు చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్లెండ్ చేస్తాడు, అంటే కలుపుతాడు మోటార్ ద్వారా, మాన్యువల్గా కాకుండా. పంపిన తర్వాత ఈ 2 మీకు పైపులు కనపడుతున్నాయి కదా, ఒకటి వాటర్ తీసుకుంటుంది, ఇంకొకటి బ్లెండ్ తయారైన తర్వాత బయటకు వచ్చేది ఇది ఇంకొకటి. ఈ బయటకు వచ్చేటువంటి దాన్ని ఈ తిరిగి స్పిరిట్ క్యాన్లో ఖాళీ అవుతాయి కదా, దాంట్లో భాగంగా ఇదో ఈ క్యాన్లు మళ్ళీ ఫిల్ చేసుకుంటాడు. ఇది బ్లెండ్ ఉన్నటువంటి క్యాన్ మళ్ళీ ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ క్యాన్ను తీసుకొని ఈ క్యాన్ నుండి దీంట్లోకి లిక్కర్ ఫిల్ చేసుకుంటాడు. ఈ ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లోకి లిక్కర్ ఫిల్ చేసుకుంటాడు. ఫిల్ చేసుకున్నాక మాన్యువల్గా ఒక్కొక్క బాటిల్ తీసుకొని ఇలా ఫిల్ చేయడం జరుగుతుంది. ఒక 180 ml బాటిల్స్ అన్ని, ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ అన్ని పెట్టుకొని ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ క్యాప్స్ అన్ని, ఇవి కూడా నకిలీ క్యాప్స్ అన్ని పెట్టుకున్నాడు. ఈ నకిలీ క్యాప్స్తో మూత అది ఫిక్స్ చేయాలి. క్యాప్ తీసుకో, ఈ క్యాప్ తీసుకో. ఈ క్యాప్ ఇలా తీసుకొని దాన్ని మూత ఫిక్స్ చేసే మిషన్ ఇది. ఈ మిషన్లో మూత ఫిక్స్ చేయడం జరుగుతుంది. తిప్పు. ఇది మాన్యువల్ మిషన్. ఇది ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని తిరిగి నేను ఇట్లా వచ్చి ఈ లేబుల్ అంటించేది. ఇది లేబుల్ ఇవన్నీ కూడా ఫేకే. ఇవన్నీ లేబుల్ ఆంధ్ర లేబుల్ లాగా తయారు చేసుకున్నాడు. ఆ లేబుల్ను అలా ఇప్పుడు మీరు చూడండి, ఆ లేబుల్ను అలా తగిలించిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటాడు. దీనికి మళ్ళీ హీల్స్ ఆల్సో, అవన్నీ డూప్లికేట్ హీల్స్. ఇవి అంటే గవర్నమెంట్ ఏదైతే హోలోగ్రామ్ ఉందో అటువంటిది ఒకటి ఫేక్ తయారు చేసుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చాయి, వీళ్ళ దగ్గర లేవు అవి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం ఆ బాక్సుల్లోకి తీసుకుంటారు. 45 బాటిల్లో ఒక్కొక్క బాక్సు. అవన్నీ కూడా ఇందాక మీకు చూపించిన వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు పంపడం జరుగుతుంది. ఇది మోడస్ ఆపరండి. ఇప్పుడు మాకు ఇక్కడ లేబుల్స్ కూడా ఒక 6-7 రకాల లేబుల్స్ కూడా దొరికాయి. అన్నీ కూడా 99 రూపీస్ లేబుల్నే టార్గెట్ చేశారు, ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పి ఆ విధంగా పంపుతున్నారు. ఇక్కడ మాకు ఒక 7 మెంబర్స్ లేబర్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఒక లైసెన్సీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లైసెన్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది పెద్దమండెం మండలంలో ఆంధ్ర వైన్స్ అని, అది పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ అని
అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను వేరే చోట ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళకి స్పిరిట్ ఎవరు ఇస్తున్నారు, ఆ స్పిరిట్ తెచ్చేదానికి వేరే వెహికల్లో ఏదో వస్తుందని చెప్తున్నారు. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఈ ప్లేస్ ఎవరిదైతే ఉందో మాకు ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం ప్రకారం దీని ఓనరు బెంగళూరులో ఉంటాడు. అతను ఒక వ్యక్తికి, రామ్మోహన్ అనే వ్యక్తికి డాబా పెట్టుకోవడానికి ఇచ్చాడు. అతను ఒక 2 నెలల ముందు కూడా డాబాని నడుపుతున్నాడు. అతను తిరిగి వీళ్లకు ఇది ఎవడైతే తయారు చేస్తున్నాడో వాళ్లకు నేను రెంట్కి ఇచ్చాను సార్, నా డాబా వేరే చోటుకి మార్కెట్ యార్డ్ ఏరియాకి మార్చుకున్నానని చెప్పాడు ఫోన్లో. అతను రమ్మని చెప్పాము. అతను వచ్చిన తర్వాత అతను ఎవరికి ఇచ్చాడు, దీని మీద ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా, ఏంది పరిస్థితి అనేటువంటిది కూడా పక్కాగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా మొత్తం కేసుల్లో పెట్టడం జరుగుతుంది. సుమారు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం దాదాపు ఒక 15,000 బాటిల్స్ దొరికాయి. ఆల్రెడీ రెడీ అయిపోయి పంపించేటివి. క్యాన్స్, స్పిరిట్ క్యాన్లు ఉన్నాయి. దీంట్లో స్పిరిట్ క్యాన్లు ఒక 30-20 వరకు ఉన్నాయి. నెక్స్ట్ బ్లెండ్ అంటే ఆల్రెడీ బాటిల్స్లో పోయడానికి రెడీగా ఉన్నటువంటిది, ఇవి సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేక్ బాటిల్స్, మిషన్లు. ఈ మిషన్ ఇదే కాకుండా ఒకటి కొత్త మిషన్ ఒకటి తెచ్చుకున్నారు. దానికి మోటార్ ఫిక్స్ అయి ఉంది, అంటే కొంచెం వేగంగా పని జరగడం కోసం క్యాపింగ్ మిషన్ ఇంకొకటి తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం క్యాప్స్ ఉన్నాయి, ఫేక్ క్యాప్స్, లేబుల్స్. దీంట్లో మాకు లేబుల్స్ ఎవరు తయారు చేశారు, క్యాప్స్ ఎవరు తయారు చేశారు, ప్రతి ఒక్కటి కూడా మాకు సమాచారం రావాల్సి ఉంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తుతానికి మాకు జనార్దన్ రావు అని విజయవాడలో ఉంటాడు అతని చెప్పారు. అతనే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాడని చెప్పారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ తీసుకొని పక్కాగా అందరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది.